వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కర్ణాటక రాజకీయ యావనికపై ఇప్పుడు ఒకే ఒక్క చర్చ నడుస్తోంది. అది అధికారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతటి దిగజారుడు రాజకీయానికైనా సిద్ధపడిందా అనేది. ఎన్నికల ముందు ఇచ్చిన ఉచిత హామీల భారం ఒకవైపు, అంతర్గత కలహాలు మరోవైపు రాష్ట్రాన్ని పీడిస్తుంటే, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కేవలం ఒక మైనారిటీ వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడమే పరమావధిగా ముందుకు సాగుతోంది. మెజారిటీ సమాజం యొక్క ప్రయోజనాలను, భావోద్వేగాలను తుంగలో తొక్కి ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకోవడమే కాంగ్రెస్ ఏకైక ఎజెండాగా మారింది. బెంగళూరు వేదికగా ఇటీవల జరిగిన ముస్లిం సంస్థల మహాసభ కేవలం ఒక సమావేశం కాదు, అది కాంగ్రెస్ ప్రభుత్వానికి జారీ చేసిన ఆదేశాల పత్రమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దాదాపు 48 ముస్లిం సంఘాలు కలిసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందు ఉంచిన డిమాండ్లు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. మైనారిటీల కోసం ఏటా 10,000 కోట్ల ప్రత్యేక బడ్జెట్, విద్యా ఉద్యోగాల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్ల పునరుద్ధరణ, గత బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మత మార్పిడి నిరోధక చట్టం, గోవధ నిషేధ చట్టాల సంపూర్ణ రద్దు, ప్రభుత్వ కాంట్రాక్టులలో ముస్లింలకు ప్రత్యేక కోటా వంటి డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ముస్లిం సంఘాలు ఉంచితే వాటిని సూత్రప్రాయంగా అంగీకరించారు. వాటి అమలు కోసం కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాల్లో అప్యూజ్మెంట్ వ్యూహం దాగి ఉందనేది విపక్షాల ప్రధాన ఆరోపణ. సమాజంలో అందరినీ సమానంగా చూడాల్సిన ప్రభుత్వం ఒక వర్గం అడిగిన వాటన్నిటికీ తల ఊపడం ఎంతవరకు న్యాయం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర జనాభాలో సింహభాగంగా ఉన్న హిందూ సమాజం యొక్క ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందనే ఆవేదన వ్యక్తమవుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, సాధారణ వర్గాల్లోని పేదలకు చెందాల్సిన నిధులను దారి మళ్లించి మైనారిటీ కాలనీల అభివృద్ధి పేరుతో కేటాయింపులు జరపడం సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తుంది. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా పేదరికాన్ని ప్రతిపాదికగా తీసుకుని సంక్షేమ పథకాలు రూపొందించాలి. కానీ కాంగ్రెస్ మార్కు రాజకీయాల్లో కేవలం మతం ఆధారంగానే నిధుల పంపిణీ జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. మౌలానా ఆజాద్ స్కూల్ ఆధునీకరణ, వక్ఫ్ బోర్డు ఆస్తుల రక్షణకు 100 కోట్లు గుమ్మరిస్తున్న ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది హిందూ విద్యార్థులను ఎందుకు పట్టించుకోవడం లేదనేది ఇక్కడి ప్రజల ప్రశ్న. గోవధ నిషేధ చట్టాన్ని, మత మార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేయడానికి కాంగ్రెస్ చూపిస్తున్న ఉత్సాహం వెనుక కూడా తుష్టీకరణ రాజకీయాలే ఉన్నాయి. హిందూ సమాజం పవిత్రంగా భావించే గోమాతను సంరక్షించే చట్టాలను బలహీనపరచడం ద్వారా ఒక వర్గాన్ని సంతోష పెట్టవచ్చునని కాంగ్రెస్ భావిస్తుంది. అలాగే బలవంతపు మత మార్పిళ్లను అరికట్టే చట్టాలను రద్దు చేయడం వల్ల సమాజంలో సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. శాంతి భద్రతల కంటే తమకు ఓట్లే ముఖ్యమనే కోణంలో కాంగ్రెస్ అడుగులు వేస్తోందని బీజేపీ మరియు హిందూ సంఘాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. ప్రభుత్వ టెండర్లు, కాంట్రాక్టులలో కూడా మతపరమైన రిజర్వేషన్లు తీసుకురావాలనే ఆలోచన పరిపాలనా రంగాన్ని కుదిపేస్తోంది. అర్హత, ప్రతిభ, అనుభవం ఆధారంగా జరగాల్సిన కాంట్రాక్ట్ కేటాయింపుల్లో మతాన్ని చొప్పించడం ద్వారా కాంగ్రెస్ వ్యవస్థలను ఎంతగా దిగజారుస్తుందో స్పష్టమవుతుంది. ఇది ఇతర వెనుకబడిన వర్గాల యువతకు, నిరుద్యోగులకు జరుగుతున్న ఘోర అన్యాయం. అధికారం కోసం సమాజాన్ని విడదీయడం, ఒక వర్గానికి మితిమీరిన ప్రాధాన్యత ఇస్తూ మెజారిటీ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చడం కాంగ్రెస్ సాంప్రదాయిక రాజకీయ శైలి. కర్ణాటకలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దీనికి ప్రత్యక్ష నిదర్శనం. అభివృద్ధిని విస్మరించి కేవలం ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్న ఈ దిగజారుడు ప్రయత్నాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సమాజంలో నిజమైన అభివృద్ధి జరగాలంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, కానీ ఒక వర్గాన్ని నెత్తిన పెట్టుకుని మిగిలిన వారిని నిర్లక్ష్యం చేసే తుష్టీకరణ విధానాలు సాగవు. కాంగ్రెస్ అనుసరిస్తున్న ఈ పక్షపాత వైఖరిపై రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా రోజు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నామండి. ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా 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 అవసరం. ఆర్థికంగా అనేక సమస్యల్లో ఉంది ఆర్ వాయిస్ ఈ రోజు. దాన్ని, ఆ సమస్యల నుంచి బయటపడేయటం కూడా మీరే చేయగలుగుతారు. కాబట్టి ప్లీజ్ మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టండి. సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.